గుంటూరు జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో జిల్లా యంత్రాంగం సఫలీకృతమైంది. ఎన్నికల సంఘం స్వీప్ పేరుతో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు ఓటర్లలో, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న ఓటర్లలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు. గుంటూరు జిల్లాలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 27 నిర్వహించిన 3K రన్లో వేలాది మంది యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ కార్యక్రమంలో పాల్గొని యువతను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో భాగంగా తాము తప్పక ఓటు వేస్తామని యువతతో ప్రమాణం చేయించారు. అనంతరం భారీ ర్యాలీని ప్రారంభించిన ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, మన రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య ఎంతో పెరిగిందని, అధికారుల కృషి వల్లే అది 10 లక్షల మైలురాయిని దాటిందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని మీనా అన్నారు. లెట్స్ ఓట్ అనే ఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 3K రన్లో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఎన్నికల వివరాలు చూస్తే, గుంటూరు జిల్లా వ్యాప్తంగా గల 17,91,543 మంది ఓటర్లలో 78.81% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలలోనూ తాడికొండలో అత్యధికంగా 87.47% ఓటింగ్ నమోదు కాగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యల్పంగా 66.53% ఓటింగ్ నమోదైంది. జిల్లాలోని అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరిలో 85.74% ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్ నుండి గుంటూరు జిల్లాకు వేలాది మంది ఓటర్లు వచ్చి తమ స్వస్థలాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం రూపొందించిన 2018-2023 విద్యా సంవత్సరాలకు సంబంధించి జెండర్ ఆడిట్ పుస్తకాన్ని, రిజర్వేషన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ లెజిస్లేషన్స్, డైమెన్షన్స్ ఆఫ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనే పుస్తకాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజశేఖర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కెవి శాంతిశ్రీ మాట్లాడుతూ, 2018 నుండి 2023 వరకు విశ్వవిద్యాలయంలోని అన్ని కళాశాలలలో విభాగాల వివరాలతో కూడిన జెండర్ ఆడిట్ రూపొందించినట్లు పేర్కొన్నారు. అలాగే మహిళా అధ్యయన కేంద్రం నిర్వహించిన జాతీయ సదస్సుకు సంబంధించి పబ్లికేషన్ను తీసుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో మహిళా అధ్యయన కేంద్రం విస్తృత కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని వివరించారు. సేవకు అర్థం చెప్పే సంస్థలలో రెడ్ క్రాస్ ఒకటి. ఈ సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. మే 8న నగరంలో రెడ్ క్రాస్ భవనంలో జరిగిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు పి రామచంద్రరాజు పాల్గొని మాట్లాడుతూ, రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు సర్ హెన్రీ డునాంట్ జన్మదినం రోజున అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, రెడ్ క్రాస్ ద్వారా వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్సా శిక్షణా శిబిరాలు, రక్తదాన శిబిరాలు వంటి అనేక సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్ జాన్ హెన్రీ చూపిన సేవాబాటలో నేటి తరం వారందరూ పయనించాలని, రెడ్ క్రాస్ సేవలను ఆదర్శంగా భావించి మానవతా విలువలు పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. స్టడీ అబ్రాడ్ ప్రోగ్రాంను గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. అమెరికాలోని టెక్సాస్లో గల వెస్లియాస్ విశ్వవిద్యాలయంతో నాగార్జున విశ్వవిద్యాలయం ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. వెస్లియాస్ విశ్వవిద్యాలయ ఇంటర్నేషనల్ అడ్మిషన్ కోఆర్డినేటర్ జులీ స్మిత్ బృందం ఈ ఒప్పందంలో భాగంగా ఈ నెల 9న గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం వారు నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజశేఖర్తో సమావేశమై అమెరికాలోని లెటర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదవడానికి నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉన్న అవకాశాన్ని వివరించారు. విద్యార్థులు సగం కోర్సును ఏఎన్యూలో చదివి మిగిలిన కోర్సును ఆ విశ్వవిద్యాలయాలలో పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. విద్యార్థులు కంప్యూటర్ సైన్స్లో క్లౌడ్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి విభాగాలలో ఆయా విశ్వవిద్యాలయాలలో చదువుకునే అవకాశం లభిస్తుందని వారు వివరించారు. విద్యార్థులలోని సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా గడిచిన ఏప్రిల్ 19న గుంటూరు నగర పరిధిలోని కేంద్రీయ విద్యాలయంలో సృజన్ ఉత్సవ్ను నిర్వహించారు. పలు కళాత్మక విభాగాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించే ఈ ఉత్సవానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి 30 మంది బాలబాలికలు హాజరయ్యి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారు గుజరాత్లో జరగనున్న ప్రేరణ ఉత్సవ్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని కేంద్రీయ విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ టిఎల్ ప్రసన్న ఆకాశవాణికి తెలిపారు. ప్రజలలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడం ద్వారా శారీరక దృఢత్వం పెంచడానికి ఏప్రిల్ 22వ తేదీన గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ నగరం యావత్తును క్రీడా సమరంలో ముంచింది. బీసీసీఐ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయగా గుంటూరు నగరానికి ఈ అరుదైన అవకాశం దక్కింది. క్రీడాభిమానులకు స్టేడియంలో ఉన్న అనుభూతిని కల్పిస్తూ అందరూ కలిసి క్రీడను ఆనందించడం ద్వారా వారిలో స్ఫూర్తిని పెంచుతూ ఈ ఫ్యాన్ పార్కులు ప్రజలకు వినోదాన్ని అందించాయి.